వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాపకన్ను మధుసూదన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాపూర్ మండలం రాయగుంటపల్లి గ్రామంలోని లెప్రసీ కాలనీలో శుక్రవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ఐటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ రెడ్డి మాట్లాడుతూ, సాధారణంగా పుట్టినరోజు అనగానే కేకులు కట్ చేయడం, విందు వినోదాలలో మునిగిపోవడం కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడమే నిజమైన సార్థకత అని అన్నారు. దయాగుణం, సేవాగుణం కలిగిన మధుసూదన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇక్కడి లెప్రసీ కాలనీలోని నిరుపేద వ్యాధిగ్రస్తులకు అన్నదానం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. నిరుపేదలకు అండగా నిలవడమే తమ నాయకుడి ఆశయమని, పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సామాజిక బాధ్యతతో నిరుపేదల ఆకలి తీర్చిన మనోజ్ రెడ్డి సేవాగుణాన్ని కాలనీవాసులు, స్థానికులు ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాపకన్ను మధుసూదన్ రెడ్డి గారికి దేవుడి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ దందోల్ నారాయణ రెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆయన మధురెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన రాపూర్ మండలం రావుగుండపల్లి దగ్గర లెప్రసీ కాలనీలో అన్నదానం చేయడం జరిగింది. సో మామూలుగానే పాపకన్ను మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. డిగ్రీ కాలేజీలో కంప్యూటర్లు ఇప్పడం కానీ, అక్కడ మధ్యాహ్న భోజనం కానీ, ఇలాంటి ఎన్నో పథకాలు ఆయన చేశారు. సో ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన పుట్టినరోజు ఏమన్నా చేసి అది నలుగురికి ఉపయోగపడాలనే విధంగా ఈ లెప్రసీ కాలనీ వాళ్ళకి అన్నదానం చేయడం జరిగింది.